వ్యక్తిగత సంస్కృతిని, వ్యక్తిగత సాంప్రదాయాన్ని మీరు పెంచి పోషించుకున్నంత వరకు కూడా మీరు నిరంతరము బానిసత్వంలోనే ఉంటారంటున్నాను. మనిషి యొక్క సహజ నైపుణ్యము అది బానిసత్వం కాదు. మనిషి యొక్క సహజ శైలి, సహజ నైపుణ్యము అది తన సహజ స్వేచ్ఛది. తన మృదుత్వం అది. ఆ మృదుత్వాన్ని మీరు ఇతరుల తాలూకు చెప్పు చేతల నుంచి కాకుండా అది మీ స్వయం జీవన వైభవం నుంచి దాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటున్నాను నేను. మీలో ఎప్పుడైతే అన్యత్వం చొరబడిందో అక్కడి నుంచి మానవత్వం యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. నీలో ఎప్పుడైతే మానవత్వం యొక్క స్థాయి తగ్గిపోతుందో నువ్వు ఇతరుల మీద ఆధారపడడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తావు. మనం ఇతరుల మీద ఎంతలా ఆధారపడిపోతామంటే అసలు నీకుండేటువంటి సహజమైన స్వేచ్ఛని నువ్వు అసలు కనీసం దాన్ని పట్టించుకోను. నీలో ఎప్పుడైతే మానవత్వం లేదో, నీలో ఎప్పుడైతే స్వేచ్ఛ తాలూకు మూలాలన్నీ పూర్తిగా అణగారిపోయాయో, నీ స్వయం గురించినటువంటి అవగాహన ఎప్పుడైతే నీకు లేదో అప్పుడు నువ్వు కళ్ళు ఉండి గుడ్డివాడి కింద ప్రవర్తించవలసి ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాకెవరో తెలిసిన వాళ్ళు ఒక వీడియో చూపించారు. ఆ వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే, ఒక పెద్ద గురువు గారు ఒక ఆయన దగ్గరికి ఆయన తాలూకు శిష్యుడు ఒక ఆయన వచ్చి ఆయన అడుగుతున్నాడు, స్వామి నాకు నిరంతరం భగవంతుడి నామం పట్ల నాకు నిరంతరం ఆ దృష్టి ఉండటం లేదు. నాకు వేరే ఇతరత్ర చింతనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి ఉంటుంది తప్ప భగవత్నామం మీద దృష్టి ఉండటం లేదు. నేను ఎంత బలంగా ప్రయత్నం చేసినా సరే నిరంతరం భగవత్నామం చేసుకోలేకపోతున్నాను. దానికి మీరు ఏదైనా ఒక చక్కటి పరిష్కారం చెప్పండి అని చెప్తున్నారు. చెప్తే ఆ మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే, నీకు పాపం ఎక్కువగా ఉంది, మనుషుల్లో పాపచింతన అధికంగా ఉండడం వల్ల ఏ మనిషి కూడా భగవత్నామాన్ని స్మరించడానికి అర్హత లేకుండా పోతుంది. కాబట్టి మీరు ముందు పాపచింతన నుంచి బయటపడాలి అని చెప్తున్నాడు. అంటే ఈ ఇయర్లో నేను ఏదైనా ఒక వరస్ట్ స్టేట్మెంట్ ఏదైనా చూశానంటే ఇదే. మన మాటలు, మన సమాధానం ఎవరైనా మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనం ఏదైనా సమాధానం చెప్తే ఆ ప్రశ్న అడిగినటువంటి వాడికి సమాధానం ఎలా ఉండాలంటే వాడిని చైతన్యపరచాలి, వాడిని ఆలోచింపచేసేటట్టుగా ఉండాలి. ఎప్పుడు నిన్ను ఆలోచింపచేసేటట్టుగా ఉండాలి ప్రశ్న. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏం చేయాలంటే, అసలు ప్రశ్న పుట్టనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి వెంపుగా నిన్ను ప్రయాణింప చేయగలగాలి, అలా నిన్ను చైతన్యపరచాలంటున్నాను నేను. ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అనేటువంటిది అది పెద్ద విషయం కాదు అది. కానీ ఆ సమాధానం ఎటువంటిదై ఉండాలంటే నిన్ను చైతన్యపరచాలి, నిన్ను ఆలోచింప చేయాలి, నీలో ఉండేటువంటి సృజనాత్మకతని తట్టి లేపగలగాలి, నిన్ను మూఢత్వం యొక్క ఛాయల నుంచి బయటికి తీసుకురాగలగాలి. నీ ఇంటెలిజెన్స్ని అది ఒక 10%, 20% పెంచగలగాలంటున్నాను నేను. నువ్వు పాపం నుంచి బయటపడాలి అని అంటే మీ పుణ్యానికి కానీ పాపానికి కానీ ఎక్కడ లెక్కలు కానీ పద్దులు కానీ ఏమీ లేవు. మనిషి తన పరిధి ఏదైతే ఉందో తన పరిధిని తను మరింత పరిధి ఏర్పరచుకోవడానికి, అసలు ఏర్పరచుకున్నదే పరిధి, ఆ పరిధి నుంచి మరింత పరిధి ఏర్పరచుకోవడానికి, తనను తాను పూర్తిగా విచ్ఛిన్నం చేసుకోవడానికి ఉండేటువంటి మానసిక రుగ్మతలు పాపము పుణ్యం. మీకు నచ్చితే అదంతా పుణ్యం, మీకు నచ్చకపోతే అదంతా పాపం. మీరు అంగీకరిస్తే అదంతా ధర్మం, మీరంతా అంగీకరించకపోతే అదంతా అధర్మం. మనం ఎలా చైతన్యపరచాలంటే, ఒకవేళ నిరంతరమైనటువంటి భగవత్నామం నువ్వు చేసుకోలేకపోతున్నావు అని అంటే నీకు పాపం ఉందని మాట్లాడకూడదు అక్కడ.
భగవంతుడి మీద నీకు ఉండేటువంటి ప్రేమ కంటే కూడా ఇంకా ఇతరమైనటువంటి విషయాల పట్ల నీకు చాలా ప్రేమ ఉందిరా బాబు. ముందు నీకు దీని మీద అంత ప్రేమ లేదు, నీకు దీని మీద అంత పరిపూర్ణమైన అవగాహన లేదు. అందువల్ల ఇతర చింతనలు, ఇతర విషయాల పట్ల నువ్వు ఎక్కువగా థింక్ చేస్తున్నావు. నీ మైండ్లో నీకు ఫస్ట్ ప్రయారిటీ కింద భగవంతుడు లేడు, నీ ఫస్ట్ ప్రయారిటీ కింద గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు, ఫస్ట్ ప్రయారిటీ కింద ఇంకొకటి ఏదో ఉంది. నువ్వు ముందు ఆ కాన్సెప్ట్ నుంచి నువ్వు బయటపడగలగాలి. ఆ కాన్సెప్ట్ నుంచి నువ్వు బయటపడగలిగితే ఈ కాన్సెప్ట్ ప్రయారిటీ పెరుగుతుంది. అంతేగాని లేని పాపాన్ని మనం ఎలా కల్పిస్తామంటాను నేను. ప్రస్తుతము ఈ సమాజంలో ఆధ్యాత్మికత అనేటువంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అది తోలుబొమ్మలాట కంటే అధ్వానంగా ఉంది. సత్యం ఎవరికి అవసరం లేదు. ప్రతి మనిషి యొక్క సహజమైనటువంటి స్వేచ్ఛ ఎవరికి అవసరం లేదు. ప్రతి జీవరాశి యొక్క సహజ సౌందర్యం ఎవరికి అవసరం లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పరచుకున్నటువంటి ముళ్ళ పొదలు ఏవైతే ఉన్నాయో ఆ ముళ్ళ పొదల్ని ఒక అందమైనటువంటి గులాబీలతో అలంకరించి దాన్ని భవిష్యత్తు తరాలకు అందిద్దామనే ఈ ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి అన్ని మార్గాలని దాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి మూఢత్వంతో దాన్ని నింపేశారంటున్నాను నేను. ఒక పరిపూర్ణమైన మూఢత్వంతో నింపేశారు దాన్ని. అక్కడి నుంచి ఇప్పుడు మీరు బయటపడడం అంటే అది ఎంత దిగుత్సాకరంగా ఉందంటే, ఒక మనిషి తను ఏర్పరచుకున్నటువంటి ఈ కులము లేదా మతం తాలూకు వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థకు కట్టినటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడలు పగిలిపోయినటువంటి బీట నుంచి కూడా ఏ మనిషి బయటికి పడడానికి కావలసినటువంటి సౌలభ్యం ఎక్కడా లభించట్లేదంటున్నారు. మీరెంతసేపు మీ మనస్సు ద్వారాగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సామాజిక పరమైనటువంటి ఒక మూఢత్వంలోనే అంతా ఇరుక్కుపోయి ఉన్నారు తప్ప మీరు ఆలోచించగలిగినటువంటి సౌందర్యాన్ని కోల్పోయారంటున్నాను నేను. ప్రతి మనిషి తన సహజత్వాన్ని మరిచిపోతున్నాడు అంటున్నాను. కేవలం మీరు ఏర్పరచుకున్న బ్యారికేడ్స్, మీరు ఎప్పుడైతే హౌ టు లివింగ్ అన్న విషయాన్ని మీరు సమృద్ధిగా ఆలోచించగలుగుతారో, మీరు ఎలా ఉంటే సుఖంగా ఉంటారు, ఎలా ఉంటే స్వేచ్ఛగా ఉంటారు, అసలు ఎలా ఉంటే మీరు బాగుంటారు, అసలు మీ అంతరంగ స్వేచ్ఛకి మీకు ఏదో అడ్డు తగులుతుంది, మీ ప్రసన్నతను ఏది అడ్డుకుంటుంది, మీ హృదయంలో పొంగుపొర్లుతున్నటువంటి ఆ చైతన్యపు విజృంభణని, నీ యొక్క సహజమైన స్వేచ్ఛని ఏదో అడ్డుకుంటుంది. దీని గురించి నువ్వు ఆలోచించకుండా నీ సహజత్వం గురించి నువ్వు ఒక స్పష్టత నీకు లేకుండా ఏదో ఒక రకమైనటువంటి ఒక మార్గంలోనో ఏదో ఒక రకమైనటువంటి పద్ధతిలోనో నువ్వు ఒక సుప్రీం అనిపించుకోవడానికి ఎక్కడ అవకాశం లేదంటున్నాను నేను. మనిషి జీవితానికి ఎటువంటి పరమార్థిక ఉద్దేశం లేదు. మనిషి జీవితంలో అసలు ఆధ్యాత్మిక కోణం అన్నదే లేదు. ఇదంతా కూడా మీరు ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాల నుంచి మీరు సేకరించి దాన్ని మీ జ్ఞాపకాల తాలూకు సుడిగుండంలో దాచుకున్నారు. ఆ సుడిగుండాన్ని మరలా అనుభవిస్తున్నారంటున్నాను నేను. నీ లైఫ్కి ఎలాంటి పర్పస్ లేదు. నీ జీవితము చాలా సహజ సిద్ధమైంది. అది ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో అన్ని జీవరాశుల్లో కంటే కూడా మనిషి ఏ కోణంలోని ఒక పెద్ద స్థాయిలో లేడు. ఏ మనిషికి ఏ పరమార్థికత అనేటువంటిది ఎక్కడా లేదు. ఏ మనిషికి ఆధ్యాత్మిక కోణం అన్నది లేదు. ప్రతి మనిషి తన సహజ జీవనాన్ని, తన సహజ సౌందర్యాన్ని ఎప్పుడు అందిపుచ్చుకోగలుగుతాడు అని అంటే గనక, మీరు ఇప్పుడంతా ఎక్కడున్నారు అని అంటే, మీరంతా ఇప్పుడు ప్రాపంచిక స్థాయిలో ఉన్నారు, ప్రాపంచిక స్థితిగతుల్లో ఉన్నారు. మీరు ప్రాపంచిక స్థాయి నుంచి, మీరు ప్రాపంచిక స్థితిగతుల నుంచి మీరు ఎప్పుడైతే ప్రకృతి తాలూకు సౌందర్యంలోకి వస్తారో, అంటే మీరందరూ ఎప్పుడైతే పసి హృదయానికి చేరుకుంటారో,
అక్కడి నుంచి మీ నిజమైనటువంటి ఉత్తేజం అది ప్రకటితమవుతుందంటున్నా. మీ వే ఆఫ్ లైఫ్, మీ జీవన మార్గం ఎలా ఉందో చూడమంటున్నాను నేను. మీ జీవన సమృద్ధితనం ఎలా ఉందో చూడమంటున్నాను. మీరెంతసేపు మీ సహజ జీవనాన్ని వదులుకొని వ్యక్తిగత సంస్కృతిని, వ్యక్తిగత సాంప్రదాయాన్ని మీరు పెంచి పోషించుకున్నంత వరకు కూడా మీరు నిరంతరము బానిసత్వంలోనే ఉంటారంటున్నాను. మనిషి యొక్క సహజ నైపుణ్యము అది బానిసత్వం కాదు. మనిషి యొక్క సహజ శైలి, సహజ నైపుణ్యము అది తన సహజ స్వేచ్ఛది. తన మృదుత్వం అది. ఆ మృదుత్వాన్ని మీరు ఇతరుల తాలూకు చెప్పు చేతల నుంచి కాకుండా అది మీ స్వయం జీవన వైభవం నుంచి దాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటున్నాను నేను. దాన్ని పూర్తిగా మీ సహజ జీవనం నుంచి అందిపుచ్చుకోవాలి. మీరు అలా సహజంగా జీవించడానికి సముఖంగా ఉండాలి. మీ నిజమైన నైపుణ్యం ఏ శాస్త్ర గ్రంథాల్లోని ఇమర్చబడి లేదు. మీ నిజమైన నైపుణ్యత నాబోటివాడి మాటల్లో లేదు. మీ నిజమైనటువంటి నైపుణ్యత ప్రశ్నల్లో లేదు. మీ నిజమైనటువంటి నైపుణ్యత సమాధాన పడవలసినటువంటి అగత్యంలో లేదు. మీ నిజమైనటువంటి నైపుణ్యత ఎలాగుందంటే మీ అంతట మీరుగా, మీరు సహజ సిద్ధంగా మీ జీవన సౌందర్యాన్ని మీరు స్వేచ్ఛగా మీరు దాన్ని ప్రకటించడంలో ఉంది. మీరు స్వయం ప్రకటితాన్ని మీరు ఎప్పుడైతే మీరు దాన్ని ఒక పరిధిని ఏర్పాటు చేసి ఆ స్వయం ప్రకటితాన్ని ఎప్పుడైతే దాన్ని మీరు ప్రెజర్‌తోటి మీరు దాన్ని ఇమిడ్చారో అక్కడే మన జీవన సౌందర్యం అంతా పూర్తిగా వడిలిపోయి ఒక ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ తోటి, ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ తోటి నీ లైఫ్ అంతా నిండిపోతుంది. నీకు సఫరింగ్ ఎందుకు వస్తుంది అని అంటే నీకు అందుకే వస్తుంది. నీ రియల్ నేచర్ ఏంటంటే ప్రకటించడం. దాన్ని నువ్వు ప్రకటించట్లేదు. మీరు ప్రకటించట్లేదు కాబట్టి సఫరింగ్ వస్తుంది. అసలు ఈ ఆధ్యాత్మికత నుంచి నువ్వు ఏర్పరచుకున్నటువంటి మానసికమైనటువంటి సంస్కృతి నుంచి నువ్వు బయటకు వచ్చేసి నువ్వు ఎప్పుడైతే కాస్త ఒంటరిగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఒంటరితనంతో మమేకం అవుతావో, ఒంటరిగా నడవడం, ఒంటరిగా కాసేపు కూర్చోవడం, ఒంటరిగా నీతోటి నువ్వు కాసేపు సమయం గడపవలసినటువంటి ఆ సౌలభ్యాన్ని నువ్వు స్వేచ్ఛగా కల్పించుకోవచ్చు అంటున్నాను నేను. నువ్వెంతసేపు ఈ సృష్టి నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నావు. నీ వ్యక్తిత్వ ధోరణి నుంచి నువ్వు బయటపడాలనో, లేదా వ్యక్తిత్వ ధోరణి నుంచి బయటపడకుండా ఇంకోటి ఏదో చెయ్యాలని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు. నీ స్వయం స్పృహ ఏదైతే ఉందో ఆ స్వయం స్పృహని ఈ మానసిక అంశాలతోటి పూర్తిగా దాన్ని మూసేస్తున్నావు అంటున్నాను నేను. నీ ఒంటరితనం నీకు చాలా దగ్గర చేస్తుంది. నీ ఒంటరితనం నీతోటి నీ మాట్లాడిస్తుంది. నీ ఒంటరితనం నీలో ఉండేటువంటి అన్నిటినీ బయటికి తీసుకొస్తుంది అది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీరు స్వయంగా ప్రకటించగలుగుతారు. మీరు స్వయంగా ప్రకటించగలిగినప్పుడు అప్పుడు మీరు ప్రత్యేకంగా ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు.